హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియోలో మనం ఒక కొత్త లొకేషన్ చూడబోతున్నాం. ఆ కొత్త లొకేషన్ ఏమనుకుంటున్నారా? గులాబ్ సింగ్ ఫిల్మ్ సిటీ. ఈ గులాబ్ సింగ్ ఫిల్మ్ సిటీ ఎక్కడుందో చూసేద్దాం. ఇది ఆదిలాబాద్ డిస్టిక్ గుడెత్నూర్ మండల్ చింతగూడ గ్రామానికి సమీపంలో ఉందండి. అయితే నేనైతే గులాబ్ సింగ్ ఫిల్మ్ సిటీ విజిట్ చేయడానికి వచ్చాను. ఎప్పటిలాగానే నాతో పాటు మీకు కూడా వీడియోలో షేర్ చేస్తాను కదా, అలానే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే మనం ఇంకా ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడాలి కదా. అయితే ఈ ఫిలిం సిటీలో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయండి. ముందుగా మనం ఇక్కడికి రావడానికి రోడ్డు ఎలా ఉందో చూద్దాం. ఇదండి, మనం ఆదిలాబాద్ నుంచి కనుక వస్తే సీతాగుంది అనేటటువంటి విలేజ్ వస్తుంది. దాని తర్వాత మనం ఫస్ట్ రైట్ తీసుకోవాలండి. అక్కడి నుంచి ఇంకా ఇలా కచ్చా రోడ్డు ఉంటుంది. జస్ట్ ఇప్పుడే వర్షం పడి తగ్గిపోయిందండి. ఇంకా చల్లగా చాలా అంటే చాలా బాగుందండి వెదరు. చూస్తున్నారు కదా, చుట్టూ అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతం మధ్యలో నుంచి వీళ్ళు ఇలా రోడ్డు వేశారండి. చూస్తున్నారు కదా, పచ్చని ప్రకృతి అందాలు చాలా అంటే చాలా బాగున్నాయండి. అయితే మీరు నిర్మల్ సైడ్ నుంచి కనుక వస్తూ ఉంటే గుడెత్నూర్ తర్వాత లెఫ్ట్లో ఉంటుందండి, లెఫ్ట్ సైడ్లో వస్తుంది. ఇంకా మనం ఫైనల్గా అయితే గులాబ్ సింగ్ ఫిల్మ్ సిటీలోకి రీచ్ అయ్యాము. ఇక్కడ ఈ లొకేషన్స్ అన్నీ కూడా చూద్దాం. ఇలా చూస్తున్నారు కదా, ఇదంతా కూడా జామ తోట అండి. మనం వెళ్ళే రోడ్డుకి రెండు వైపులా కూడా జామ తోట ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా మనం లొకేషన్స్లోకి వెళ్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ ప్లేస్ అండి. అంటే ఫిలిం సిటీ అంటే ఫోటో షూట్ చేసుకోవడానికి ఫస్ట్ ప్లేస్. ఈ తోట మధ్యలో నుంచి కాలువ వెళ్తుందంటండి. అయితే ఈ కాలువని వీళ్ళు యూటిలైజ్ చేసేసుకొని ఇలా వర్షం పడేటప్పుడు ఎట్లాంటి సీన్స్ అయితే ఉంటాయో వాటి కోసం వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, ఈ బ్లూ కలర్ క్లాత్ కట్టారు. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ ఉంటుందంట. అంటే ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవ్వలేదు, వర్షాలు ఇప్పుడిప్పుడే పడి వాటర్ అంతా కలెక్ట్ అవుతున్నాయి కదా. మేబీ ఇంకా వితిన్ 1 వీక్లో స్టార్ట్ చేస్తారంట. ఇక్కడ చూడండి, కొబ్బరి చెట్లు అండి. అంటే ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది కదా ఈ ప్లేసు. ఇప్పుడు ఇలా కొబ్బరి చెట్లు అయితే పెట్టేశారు. ఇవి ఇంకా పెరిగి పెద్దవై చాలా అంటే చాలా బాగా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ ఇక్కడ వెడ్డింగ్స్ కోసం డిఫరెంట్ ఫోటో షూట్స్ కోసం అని ఇంకా ఈ ప్లేస్ ఇలా బిల్డింగ్లా కట్టేశారంటండి. ఇంకా మనం లోపలికి వెళ్ళేసి ఇంకేమేం ప్లేసెస్ ఉన్నాయో చూసేద్దాం. ఇక్కడ మామూలుగా పిల్లలు ఊగటానికి జూలా కూడా ఉందండి. మామూలుగా పిక్నిక్స్ కూడా చేసుకుంటారు కదా, వాటి పర్పస్ పెట్టారు. ఇక్కడ మామూలుగా ఫొటోస్ కోసం అండి, అంటే ప్రీ వెడ్డింగ్స్ కానీ బర్త్డేల కోసం ఫోటోషూట్ అలా చేసుకుంటారు కదా, వాటి పర్పస్ ఇలా పెట్టారు. వీటన్నింటికి కూడా మామూలుగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ప్లస్ మంచి లైటింగ్స్ ఇచ్చారండి. మనం వచ్చింది డే టైంలో కదా, ఇంకా లైట్స్ అవి వేయలేదు. బట్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనం ముందుకు వెళ్తూ ఏమేం ప్లేసెస్ ఉన్నాయో చూద్దాం. మనం కనుచూపు మేరలో ఎంత దూరంలో చూసినా కూడా అంత పచ్చగా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా రకరకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కాలువ ఉంది కదా మధ్యలో, అక్కడ ఇంకా సెల్ఫ్ బోటింగ్ సిస్టమ్ కూడా పెట్టారండి. బోటింగ్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఏం చేశారంటే మామూలుగా ఇలా స్టిక్స్తో బోట్ లాగా పెట్టేసి రోప్ వదిలేశారండి. సెల్ఫ్ బోట్, ఒక ఇద్దరు కూర్చొని హాయిగా బోటింగ్ చేసేసుకోవచ్చు. ఇది ఇంకొక సైడ్లో ఉన్నటువంటి వాటర్ ఫాల్ లాగా వీళ్ళే క్రియేట్ చేసుకున్నారు. ఆ కాలువ ఏదైతే వస్తుందో దాన్ని ఇలా యూటిలైజ్ చేసేసి ఇంకా వాటర్ ఫాల్ లాగా చేశారండి. చాలా బాగుంది చూడ్డానికి కూడా. ఆ వాటర్ సౌండ్ అది వింటుంటే సన్నగా మ్యూజిక్ వస్తున్నట్టుగా చాలా అంటే చాలా నైస్గా ఉందండి. అక్కడ చూస్తున్నారు కదా దూరంలో అలా లవ్ షేప్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఫోటోషూట్స్ కోసం అంటండి.
ఇదంతా కూడా పిల్లలు ఆడుకునే ఐటమ్స్. ఇదంతా ఇప్పుడు ఇంకా కొత్తగా కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. బట్ ఏంటంటే మనం పిల్లల్ని తీసుకొనొస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి హ్యాపీగా స్పెండ్ చేసేయొచ్చు. ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు, నాయిస్ ఉండదు. ఇక్కడ చూడండి ఇది కూడా ఫోటోషూట్ ప్లేస్ అంట. చాలా అంటే చాలా బాగుంది. అంటే కొత్త ఐటమ్స్ అండి, డిఫరెంట్‌గా ఉన్నటువంటివి ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేశారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మామూలుగా ఇక్కడ కూడా ఇదంతా అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది కదా! కొద్దిగా హాఫ్ వరకి కవర్ అయ్యి, హాఫ్ వరకి కవర్ అవ్వని ప్లేసెసే ఉన్నాయి. బట్ బాగుందండి. ఇంకొక 1 వీక్ 10 డేస్‌లో ఇదంతా కంప్లీట్ అయిపోయి చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఇప్పటికీ కూడా ఫోటోషూట్స్ అవి నడుస్తున్నాయి. నేను అక్కడ స్టార్టింగ్‌లో చూయించాను కదా బిల్డింగ్, అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ నడుస్తుందండి. ఇది వచ్చేసి ఇంకొకటి బయట ఓపెన్ ప్లేస్‌లో ఉన్నటువంటి లొకేషన్స్. ఇంకా ఇవ్వండి ఫ్లవర్స్, గులాబీ సింగ్ ఫిలిం సిటీలో గులాబీ కలర్‌లో ఉన్నటువంటి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా! ఇవేం ఫ్లవర్సో నాకైతే తెలీదు. బట్ చూడ్డానికి మాత్రం చాలా బాగున్నాయి. ఈ పూలు ఎంత బాగున్నాయో వాటికున్న ముళ్ళు కూడా అంత స్ట్రాంగ్‌గా ఉన్నాయండి. ఇవండి గులాబీ సింగ్ ఫిలిం సిటీలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ లొకేషన్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఈ ప్లేసెస్ని విజిట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.